100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద ఒకటి, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. కమిటీ ఏం లేదు, ఆయా సంబంధిత మంత్రులు అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ కొలీగ్స్తో కూడా చర్చించి రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇచ్చింది పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా. సో అన్ని కలిపి మొత్తం ఇందాక చెప్పే ఫిగరు 16,347 ఉద్యోగాలకి రిలీజ్ చేయబోతున్నాం. తర్వాత పెడతాం రెగ్యులర్గా యాజ్ పర్ రూల్స్ SCRT నిబంధనల ప్రకారం ఏదైతే నిర్వహించాలో తప్పకుండా టెట్ నిర్వహిస్తాం. ఏమండి ఏం డిస్కషన్కి ఏం రాలేదు. వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. అందుకనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ సూచించారు. అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వం ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదండి అది కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడకూడదు కదా. కోర్టు నిర్ణయం ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఏదండి అన్నింటినీ అంటే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు టీచర్స్ ఉండాలి, అసలు విద్యా బోధన చేసేవాళ్ళు లేకపోతే విద్య ఎట్లా అందుతుంది అనే ఉద్దేశంతో ఖాళీలున్న ప్రతి 16,347 పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా DSC పెట్టి వచ్చిన ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏం లేదు, నేను చెప్పినవి క్యాబినెట్లో డిస్కషన్. ఏదండి వాళ్ళు చేసింది అయిపోయింది కదా, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ చదువుకు ముఖ్యం విద్యాబోధన చేసేవాళ్ళు కావాలి కదా. విద్యాబోధనను వదిలేసేసి బిల్డింగ్ కట్టాము లేకపోతే రంగులేసాము అంటే విద్య అభివృద్ధి చెందదు కదా. కాబట్టి ముందు విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, విద్యాభివృద్ధి కోసం టీచర్స్ని, ఖాళీలున్న టీచర్స్ అన్నిటిని కూడా పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.